సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి టెలిగ్రామ్ లో, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 700145 ఓకే 6759. ఇది ఒకటే మా నెంబర్. ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో రేపు మార్కెట్ చూద్దాం. ఎఫ్ఐస్ అయితే కంటిన్యూగా సెల్ చేస్తున్నారండి. ఎఫ్ఐస్ కంటిన్యూగా సెల్లింగ్ అవుతుంది. సో ఎఫ్ఐస్ లో ఎక్కడ బయింగ్ రావట్లేదు, పక్కన పెడదాం. బడ్జెట్ అయితే అయిపోయింది. Feb 7th ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త. ఓకే, అండ్ బడ్జెట్ రోజు రండి. బడ్జెట్ రోజు నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నా, బడ్జెట్ కొద్దిగా నెగిటివ్ గా ఉన్న మార్కెట్ లో ఆల్రెడీ ఇంత పుల్ బ్యాక్ అయింది కాబట్టి పడ్డానికి చూసింది. అండ్ మోస్ట్లీ సైడ్ వేస్ మార్కెట్ అంటే మీకు పెద్దగా అనిపిస్తుందేమో కానీ సెకండ్ హాఫ్ మార్కెట్ వచ్చిన తర్వాత కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాలో అయ్యి మళ్ళీ పైకి వచ్చి సేమ్ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చింది. సో అదొక అంటే మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేనట్టు. నిఫ్టీ అయితే కంప్లీట్ ఒక సైడ్ వేస్ మార్కెట్ బిహేవ్ చేసింది. మీరు చూడండి, నేను అదే చెప్తా. సో ఇలాంటి దగ్గర మార్నింగ్ అంతా మార్కెట్ ఇక్కడ చిన్న బ్రేక్అవుట్, షార్ప్ ఫాల్, మళ్ళీ ఇక్కడ టైం పాస్, మళ్ళీ క్లోజింగ్ టైంలో కానీ ఇదంతా మార్కెట్ ఇంతలా ట్రేడ్ చేసి ఇంతలా మూమెంటం ఇచ్చిన ప్రీమియమ్స్ అసలు పెరగలేదు. ప్రీమియం చాలా దారుణంగా ఉన్నాయి. అది సో మనం మండే ఎలా ప్లాన్ చేయొచ్చో చెప్తాను చూడండి. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 1 డే టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. మార్కెట్ లో న్యూస్ ఉన్నది కొద్దిగా పాజిటివ్ గానే ఉంది. సో ఫస్ట్ మనకి రేపు మార్కెట్ 23,600 పైన కానీ మీకు వెళ్తే నెక్స్ట్ వచ్చే లెవెల్ 23,800 దాకా వస్తుందండి. అది మీరు రెసిస్టెన్స్ కింద పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మార్కెట్ కింద పడాలి అంటే ఇది సపోర్ట్. నేను చెప్తాను ఏ లెవెల్ 20, అది అక్కడ నుంచి దాటితే ఇది నెక్స్ట్ వచ్చే సపోర్ట్. అంతే, జస్ట్ ఈ 4 లెవెల్స్ చాలు, మీకు అర్థమైపోద్ది మార్కెట్. ఓకే, రేపు ఒకవేళ మీకు మార్కెట్ నిజంగా ఓపెన్ అవడం బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, ట్రేడింగ్ ఏం ప్లాన్ చేయొద్దు. బికాస్ ఎందుకంటే ప్రీమియంలు అడ్జస్ట్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది. ఏవైతే హై ప్రీమియమ్స్ ఉన్నాయో అవన్నీ కొద్దిగా సెటరేట్ అయ్యి అంత టైం పడుతుంది, అంటే జరగవు. సో మీరు ఏం చేస్తారంటే వీక్ వదిలేసేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, Feb 12, 13 ఆ తర్వాత నుంచి మీరు ట్రేడ్ చేయండి. 1 వీక్ వదిలేసేయండి, ఫస్ట్ వీక్ అంతే. ఇంకా నేను దానికి మించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు. నేనైతే ట్రేడింగ్ చేయట్లేదు ఈ వీక్ అంతా, కొద్దిగా పెళ్లి పనులు బిజీగా ఉంటున్నాను. అందుకే అసలు ఈ ప్లాన్ నేను చెప్తున్నాను కదా, Feb 12, 13 తర్వాత మళ్ళీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్టివ్ అవుతాను. ఈ లోపల ఏం ట్రేడ్ చేయను అసలు. బట్ మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలంటే 23,600 ఓకే, దీనిపైన వెళ్తేనే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. 23,600 నార్మల్ ఫ్లాట్ కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి 23,600 పైన వెళ్తేనే కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. 23,600 పైకి వెళ్తేనే మీరు ప్లాన్ చేస్తారు అప్ సైడ్ డైరెక్షన్ కి. ఓకే, అప్ సైడ్ డైరెక్షన్ కి ఎక్కడ ప్లాన్ చేస్తారు? 23,600 పైన. దీనిపైన ఫ్లాట్ కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఇట్లా ఈ రేంజ్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తే 23,600 దాటితే పైకి వెళ్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మార్కెట్ లో 23,350 ఈ లెవెల్ క్రాస్ అయ్యి కిందకి వెళ్తే మీరు మార్కెట్ లో డౌన్ సైడ్ వెళ్తుంది. మార్కెట్ లో మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, 23,350 ఇది పైన, ఇది డౌన్, అంతే. పైకి డౌన్ సైడ్ ఎంతవరకు వస్తుంది అంటే 23,000, 23,100, 23,000, 23,200 ఇవన్నీ కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఓకే, అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అన్ని దీని లాగా వచ్చే ఛాన్స్ ఉంది. పైన 23,600 క్రాస్ అయితే 23,800 ఇట్లా ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ లోపల 23,600 నుంచి 23,400 ఈ రేంజ్ లో ఉందంటే నేనైతే ఏ ట్రేడ్ ప్లాన్ చేయను, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వర్స్ట్ జోన్. ఈ జోన్ అనేది చాలా వర్స్ట్. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీ లెవెల్స్ పెడదాం. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, నిఫ్టీ 50కి వెళ్దాం. సో సారీ, నిఫ్టీ ఇప్పటి వరకు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను 1 డే టైం ఫ్రేమ్ లో సేమ్ లెవెల్స్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ లెవెల్స్ పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు మనకి రెసిస్టెన్స్, నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఇది అవుద్ది, సపోర్ట్ ఇది, ఆ నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఇది అవుద్ది, అంతే. ఇప్పుడు వరకు నిఫ్టీ 50 చెప్పాను, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెప్తున్నాను చూడండి. సో బ్యాంక్ నిఫ్టీలో పాయింట్ చాలా సింపుల్ అండి. రేపు మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే యూ డోంట్ అంటే మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయకండి. అంటే ప్రీమియం సెట్ అవ్వండి.
ఓకే, అంటే ప్రీమియమ్స్ సెట్ అవ్వడండి, మీరు వదిలేసేయండి. ఒకవేళ మార్కెట్ మీకు ఫ్లాట్ కానీ చిన్న గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఈ రేంజ్ లో ఎక్కడ 49,700 నుంచి 49,300 ఈ రేంజ్ లో ఓపెన్ అయితేనే మీరు ఎప్పుడు తెలుసా ప్లాన్ చేస్తారు. 49,700 పైకి వెళ్తే మీరు అప్ సైడ్ కి ప్లాన్ చేసుకోండి. ఇది 49,700 పైన అప్ సైడ్ కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎంతవరకు 50,000 చూసారా, ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్తే ఇంకా బిగ్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఏ అప్ సైడ్ కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఏం ప్లాన్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఓకే, అప్ సైడ్ కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 49,200 చూసారా, 49,200 కనుక క్రాస్ అయితే మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఇది డౌన్ సైడ్ కి. దాని కిందకి వెళ్తే లైక్ 48,800 కిందకి కూడా వెళ్తే మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఈ రెండు డౌన్, ఈ రెండు అప్. మళ్ళీ చెప్తున్నా, ఈ రేంజ్ లో ఉందనుకో, ఈ రేంజ్ లో ప్రీమియం చాలా స్పైక్ అవుతుంది. ఈ రేంజ్ లో నేను కొద్దిగా అవాయిడ్ చేస్తా ట్రేడింగ్. 49,700 నుంచి 49,300 ఈ లాప్ట్ ఉంటే నేను ట్రేడింగ్ చేయను, నేను చేయను. మళ్ళీ మీ ఇష్టం. ఓకే, ఆ తర్వాత మీరు చేయాలో వద్దు అనుకోండి, మీరు డిసైడ్ అవ్వండి. సెన్సెక్స్ లోకి వెళ్దాం. సెన్సెక్స్ లో కూడా సెన్సెక్స్ ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది. ఏమవ్వచ్చు సెన్సెక్స్, ఏమవ్వచ్చు అనుకుంటున్నారు, నేను చెప్తాను చూడండి. ఇది ఒక రెసిస్టెన్స్, ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది మార్కెట్ ప్రెసెంట్. ఫస్ట్ సపోర్ట్ పెట్టుకుందాం. ఇది ఒక సపోర్ట్, దాని కింద నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్. ఇది రెండు ఇమ్మీడియట్ సపోర్ట్లు అయిపోయాయి. రెసిస్టెన్స్ ఏమో ఫస్ట్ ఇప్పుడు ఉన్న ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇది, ఆ పైన ఉన్నది ఇమ్మీడియట్ ఇది. ఈ రెండు రెసిస్టెన్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి, ఇట్లా జూమ్ చేయండి. ఓకే, సో ఈ సెన్సెక్స్ లో చాలా చాలా క్లియర్ గా ఉంది మార్కెట్. ఈ లెవెల్లో బయర్లు ఉన్నారు. అది ఈవెన్ నిఫ్టీలో అయినా సెన్సెక్స్ లో అయినా ఈ లెవెల్లో బయర్లు ఉన్నారు. విక్స్ చూసారా, 1 2 3 4 5 6 విక్స్ ఉన్నాయి. విక్లు బాగా స్ట్రాంగ్ గా కింద నుంచి పుష్ చేశాయి. సో మార్కెట్ క్లోజింగ్ వచ్చి ఇక్కడ ఇచ్చింది. క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, నిన్న అంటే బడ్జెట్ రోజు మార్కెట్ ఓపెన్ అయితే ఎక్కడైందో, సో ఓపెనింగ్ సేమ్, క్లోజింగ్ ప్రీవియస్ డే క్లోజింగ్ అంటే సేమ్ లెవెల్లో ఉంది. అంటే బడ్జెట్ రోజు అసలు ట్రేడింగ్ అవ్వలేనట్టే. ప్రీవియస్ డే ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో బడ్జెట్ రోజు కూడా అక్కడే క్లోజింగ్ ఇచ్చింది. అంటే అసలు నార్మల్ డేలో ట్రేడింగ్ అవ్వలేనట్టు. సేమ్ లెవెల్లో క్లోజింగ్ ఇస్తే ఇంకేం ఉపయోగం చెప్పండి, ట్రేడింగ్ అవ్వలేనట్టే. సో అంటే మార్కెట్ అప్ వెళ్ళి ఎందుకు వచ్చి సేమ్ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చి పక్కన పెడదాం. ఒకవేళ మీకు నిజంగా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనిపిస్తే 78,000 పైన మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, దీనిపైన డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే 76,900 దీని కింద మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మధ్యలో ఇంత పెద్ద స్పేస్ ఉంది, జోన్ ఉంది, సింగిల్ క్యాండిల్ లో మార్కెట్ ఫాలో అయింది ఇంత పెద్దది, మళ్ళీ ఇక్కడ సింగిల్ క్యాండిల్ లో వాలటైల్ చాలా హెవీగా అయ్యింది. ఈ లోపట కొద్దిగా ఆగి నేనేం చేస్తాను చూడండి, ఆగి నిదానంగా ఆగి మనకి 76,900 దగ్గర ఇట్లా మార్కెట్ టర్న్ అయితే, కింద నుంచి వచ్చి ఇట్లా టర్న్ అయితే నేను ఇక్కడ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. అప్ సైడ్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ నేను అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ 77,900 77,900 ఈ లెవెల్లో కానీ మార్కెట్ ఇలా ఇక్కడ నుంచి టర్న్ అయితే 77,900 అంటున్నాను, 78,000 కాదు, 77,900 ఇక్కడ నుంచి మార్కెట్ ఇట్లా డౌన్ సైడ్ కానీ మళ్ళీ నాకు అనిపిస్తే నేను ఒక డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాను. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్తే అప్, ఇక్కడ నుంచి వెళ్తే డౌన్. ఒకవేళ బ్రేక్ అయితే 76,900 బ్రేక్ అయితే డౌన్, అలాగే 78,000 బ్రేక్ అయితే అప్ సైడ్. ఇవి మనం ప్లాన్ చేసే విధానం. ఓకే, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అని మనం చెప్పకూడదండి, ఎందుకంటే ఇప్పుడు సిబి సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. లీగల్ యాక్షన్స్ అగైనెస్ట్ యూట్యూబర్స్ అందరి మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద, లైవ్ ట్రేడింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళ మీద, అండ్ ఎవరైతే డైలీ అనాలిసిస్ కూడా చేస్తారో వాళ్ళు కూడా డైరెక్ట్ మనం ఇక్కడ అప్ సైడ్ కాల్ ఆప్షన్, డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ అని ఇంక చెప్పకూడదు. నేనైతే ఇంక చెప్పను, ఓన్లీ నా వ్యూ అప్ డౌన్ అనేది చెప్తాను. వ్యూ మాత్రం చెప్పవచ్చు అంటే క్లియర్ కట్ గా. సో వ్యూ నాది అప్ సైడ్, ఇది బ్రేక్అవుట్ అయితే ఇది డౌన్ సైడ్ వస్తుంది, ఇది బ్రేక్అవుట్ ఇది అప్ సైడ్ వెళ్తుంది అని చెప్తాను. దాని తగ్గట్టు మీరు మీ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇదని నేను చెప్పేది. నెక్స్ట్ మీకు ఏ ఆప్షన్స్ బై చేయాలో, ఆప్షన్స్ గురించి ఏమీ తెలియకపోతే మన ఛానల్లో ఆప్షన్స్ అండ్ రిలేటెడ్ గా వీడియో ఉంది, అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం డేటాలోకి వెళ్దాం. నిఫ్టీ 50 చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ ఉంది, అంటే కొద్దిగా నెగిటివ్ డేటా అది. బ్యాంక్ నిఫ్టీలో కూడా వెళ్తే ఎవరున్నారు, కాల్ సైడ్ డేటా ఉంది, కొద్దిగా నెగిటివ్ డేటాయే. నిఫ్టీ 50లో లాస్ట్ 60 మినిట్స్ ఏమైనా చూడండి, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ మార్నింగ్, మళ్ళీ హ్యూజ్ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. అంటే రెండు వైపులో ఉన్నట్టు కనబడుతుంది నాకు డేటా. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్.
సో రెండు వైపులు ఉన్నారు, లాంగ్ బిల్డప్లు ఉన్నాయి, షార్ట్ బిల్డప్లు ఉన్నాయి. సో రెండు వైపులా నాకైతే ప్రచన కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్ లో నేను ఏం లేదంటే ఈరోజు సండే కదా, జస్ట్ క్లాస్ ఒకటి అయింది అంతే, జస్ట్ క్లాస్ అయింది. అండ్ ఇది బడ్జెట్ మన టీటీఏ ఛానల్లో కంప్లీట్ మన బడ్జెట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ మేము అప్డేట్ చేసాం. మొత్తం అంతా మొత్తం బడ్జెట్ రిలేటెడ్ ఎన్ని పాయింట్స్ మాట్లాడారు అన్ని పాయింట్స్ ఇది ఉంది. ఇది మా టీం మాకు పెట్టారు, టీం నుంచి మీకు పెట్టాను, ఫార్వర్డ్ చేశాను, మీరు చూడొచ్చు. ఓకే, మీకు డీటెయిల్ గా తెలుసుకోవాలంటే టీటీఏ ఛానల్ అని కొట్టండి, తెలుగు ట్రేడర్ ఆర్యన్ ఛానల్ టీటీఏ వస్తుంది. 1099 మంది ఉంటారు, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వెళ్ళిపోయే ముందు రీసెంట్ గానే నాకు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు పర్సనల్ గా, అదే మన A to Z కోర్స్ కోసం, A to Z కోర్స్ అన్న ఆఫర్ అన్న ఒక్కసారి ఆఫర్ ఇవ్వు అంటున్నారు. ఆల్రెడీ ఆఫర్ ఉంది 31,000, మీకు 23,500కి వస్తుంది. బట్ స్టిల్ ఇంకా మీరు ఆఫర్ అడుగుతున్నారు కాబట్టి మేము సరే నేనేం చెప్తున్నానంటే మీకు 20,000కి కోర్స్ వస్తుంది, 20,500కి కోర్స్ వస్తుంది. ఇది 10K ఆఫ్ అనమాట. మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇమ్మీడియట్ గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఓన్లీ ఒక 4 to 5 సీట్స్ మాత్రమే, 5 నుంచి 6 మాత్రమే ఆఫర్ అప్లై అయ్యేలాగా. ఎందుకంటే నాకు 5 అడిగారు, 5 కోసం చెప్తున్నా. మీరు A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే 20,500లో జాయిన్ అవ్వచ్చు. 10,000 కంప్లీట్ ఆఫ్. సింపుల్, ఏం లేదు, మీరు నెంబర్కి మెసేజ్ చేయండి 7001456759. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అడగండి, సార్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఆర్యన్ సార్ 10,000 ఆఫ్ ఉందన్నారని. వెంటనే కూపన్ కోడ్ పంపిస్తారు, లింక్ పెడతారు, మీరు జాయిన్ అయ్యి పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు ప్రీమియం గ్రూప్ లో యాక్సెస్ తీసుకుంటారు. ఓకే, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.